ఆకాశవాణి ఇవాళ ప్రపంచ యువజన నైపుణ్యాల దినోత్సవం సందర్భంగా ప్రత్యేక పరిచయ కార్యక్రమాన్ని వింటారు. అతిథి దేవపట్ల మనోహర్ గారు, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ నుంచి. పరిచయకర్త రావుల సాయి గిరీష్. శ్రోతలకు నమస్కారం. ఈనాటి మన ప్రత్యేక పరిచయ కార్యక్రమానికి స్వాగతం. నేటి పోటీ ప్రపంచంలో విద్యతో పాటు నైపుణ్యం కూడా అత్యంత కీలకంగా మారింది. పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా యువతలో ఉపాధి సామర్థ్యాన్ని పెంపొందించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన, స్కిల్ ఇండియా మిషన్ వంటి కార్యక్రమాలను అమలు చేస్తూ ఉండగా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ APSSDC ద్వారా వివిధ రంగాలలో ఆధునిక నైపుణ్య శిక్షణలను అందిస్తూ ఉంది. ఈ కార్యక్రమాల ద్వారా యువత ఉద్యోగాలు, స్వయం ఉపాధి అవకాశాలను పొందుతూ ఉన్నారు. ఈ నేపథ్యంలో యువతకు నైపుణ్యాభివృద్ధి, ఉపాధి అవకాశాలు, ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన, స్కిల్ ఇండియా మిషన్ మరియు APSSDC అమలు చేస్తూ ఉన్న వివిధ నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాల గురించి పూర్తి సమాచారం మనకందించేందుకు ఈరోజు మనతో పాటు ఉన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ నుంచి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శ్రీ దేవపట్ల మనోహర్ గారు. సార్తో మనం మాట్లాడి పూర్తి వివరాలను తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్ నమస్కారం అండి. సార్, కార్యక్రమంలో ముందుగా ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ APSSDC యొక్క లక్ష్యం ఏంటి సార్? మామూలుగా యువత అభ్యున్నతే రాష్ట్ర ప్రగతి, ఇది అందరికీ తెలిసిన విషయమే. మన రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ ఒక్క నినాదాన్ని తీసుకుంటూ 2014 సంవత్సరంలో PPP మోడల్లో మన ఏపీ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ని స్థాపించడం జరిగింది. అప్పట్లో ఇది రాష్ట్రంలో మొత్తం పైన స్కిల్లింగ్ అంటే శిక్షణ ఇవ్వడం, అలాగే ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను తయారు చేయడం ఒక లక్ష్యంగా పెట్టుకుని 2 కోట్ల మందిని తయారు చేయాలన్న లక్ష్యంగా పెట్టుకుని వచ్చినటువంటి ఆర్గనైజేషన్ అది. అంతేకాకుండా ఏంటంటే మనకు అందుబాటులో ఉన్నటువంటి పరిశ్రమలు, చుట్టూ ఉన్నటువంటి పరిశ్రమలకు అవసరమైనటువంటి నిపుణత కలిగినటువంటి వనరులను అందించాలనే కాన్సెప్ట్ తో కూడా మనం ఈ ఆర్గనైజేషన్ స్థాపించడం జరిగిందండి. సార్, దేశవ్యాప్తంగా అమలవుతూ ఉన్న స్కిల్ ఇండియా మిషన్ యొక్క ప్రధాన లక్ష్యాలు ఏమిటి? ఇందులో యువతకు కలిగే ప్రయోజనాలు ఏమిటంటారు? స్కిల్ ఇండియా అంటే ఎంటైర్ మన భారతదేశం మొత్తాన్ని తీసుకుంటారండి. ఇందులో ఏంటంటే 40 కోట్ల మంది భారతీయుల్ని స్కిల్ సిటిజన్స్ గా మార్చాలన్న కాన్సెప్ట్ తో వచ్చినటువంటిది. ఇందులో ఉచితంగా శిక్షణ ఇవ్వడము, ఇచ్చిన శిక్షణకి సరైన సర్టిఫికేషన్ ద్వారా తగినటువంటి ఉద్యోగం కల్పించాలి, అలాగే ఔత్సాహిక పారిశ్రామికవేత్తను తయారు చేయాలి దేశంలో అన్నటువంటి కాన్సెప్ట్ తో వచ్చినటువంటిది స్కిల్ ఇండియా కాన్సెప్ట్ అది. అలాగే మనం ఈ స్కిల్ ఇండియా తెచ్చినటువంటి కాన్సెప్ట్ అంతా కూడా మన రాష్ట్రంలో APSSDC అంటే ఏపీ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా అమలు చేస్తున్నామండి మనం. సార్, ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన PMKVY అంటే ఏమిటి? ఈ పథకం ద్వారా ఎలాంటి శిక్షణ కార్యక్రమాలను అందిస్తూ ఉన్నారు? ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన అంటే ఏంటండి, ఉచితంగాను అందులోను షార్ట్ టర్మ్ అంటే స్వల్పకాలికమైనటువంటి శిక్షణలు ఇస్తారు ఇందులో. అంతేకాకుండా నేషనల్ స్కిల్ క్వాలిఫికేషన్ ఫ్రేమ్వర్క్ అని ఒక కేటగరైజేషన్ ఆఫ్ స్కిల్ అండి. ఫర్ ఎగ్జాంపుల్ NSQF అంటే మీకు చెప్తాను అర్థమయ్యేలా. ఫర్ ఎగ్జాంపుల్ ఎలక్ట్రీషియన్ అనే ఒకటి వృత్తి విద్య తీసుకున్నాం అనుకోండి, అందులో ఈ NSQF లెవెల్స్ 1 నుంచి 10 వరకు ఉంటాయి. జస్ట్ లైక్ గ్రేడింగ్ లాగా అనమాట, 1 to 10. మనం చదువుకుంటే ITI పిల్లలు చదువుని తీసుకుంటే మనకి ఇందులో ప్రాథమికమైన బేసిక్ అవగాహన కలిగి ఉండడాన్ని NSQF 3 అని కింద తీసుకుంటాం. తర్వాత కొంత నిపుణత వాళ్ళకి పెరిగింది అనుకోండి, కోర్సును బట్టి లేకపోతే టెన్యూర్ బట్టి 1 year చదువుతారా 2 years చదువుతారా అన్న కాన్సెప్ట్ ని బట్టి వాళ్ళకి NSQF లెవెల్స్ పెరుగుతాయి. 3 to 4, 4, 5 అనమాట. ఈ విధంగా ఈ స్కేలింగ్ అనేది ఉంటుంది. స్కిల్లింగ్ స్కేల్ అనమాట ఇది NSQF అనేది. ఉచిత స్వల్పకాలిక శిక్షణ ఇవ్వడమే కాకుండా ఈ NSQF అనుసరించి IT, హెల్త్ కేర్, ఎలక్ట్రానిక్స్, లాజిస్టిక్స్ వంటి చిన్న ఉన్నటువంటి శిక్షణ రంగాల్లో శిక్షణ అందించడం PMKVY ద్వారా ప్రముఖమైనటువంటి లక్ష్యము. ఇది మనం ఆంధ్రప్రదేశ్లో మనం APSS ద్వారా అమలు చేస్తున్నామండి. సార్, అంటే ఈ యొక్క PMKVY దీనిలో చేరేందుకు దరఖాస్తు ప్రక్రియ ఎలా ఉంటుందంటారు? అభ్యర్థి చేరాలనుకుంటే PMKVYలో చేరి శిక్షణ పొందాలనుకునే వ్యక్తి ఒక 15 to 45 years అంటే 15 నుంచి 45 సంవత్సరాల మధ్య వయస్కులై ఉండాలి. వాళ్ళు ఆ నేటివిటీకి సంబంధించిన ఆధార్ కార్డు కలిగి ఉండాలి. ఇందులో ఆన్లైన్ ద్వారా కానీ ఆఫ్లైన్ కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. స్కిల్ ఇండియా పోర్టల్ అని ఉంటుందండి. ఇందులో దాని ద్వారా కూడా మనం చేరొచ్చు. లేదంటే దగ్గరలో ఉన్నటువంటి ఏదైనా స్కిల్ సెంటర్స్, మన APSSDC రన్ చేసిన స్కిల్ సెంటర్ లో వెళ్ళి మనం నమోదు చేసుకోవచ్చండి.
వెరీ సింపుల్ ఇందులో. సార్ మరి శిక్షణ పూర్తయ్యాక అందించే సర్టిఫికేట్లకు మనకి జాతీయ స్థాయిలో గుర్తింపు ఉంటుందంటారా? సో వాటి ద్వారా ఉద్యోగ అవకాశాలు ఎలాగా మెరుగుపడతాయంటారు? అవునండి, డెఫినెట్ గా అండి. ఇది గవర్నమెంట్ త్రూ గవర్నమెంట్, యూనియన్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ అన్నమాట. అలాగే స్టేట్ గవర్నమెంట్ ద్వారా చేయించేటువంటి ఈ శిక్షణ కార్యక్రమాలు అన్నిటికి కూడా ఏంటంటే ప్రాపర్ వేలో అసెస్మెంట్ ఉంటుంది. అసెస్మెంట్ అంటే వాళ్ళకి టెస్టింగ్, నేర్చుకున్నటువంటి శిక్షణకు టెస్ట్ చేసి ఆ అసెస్మెంట్ ద్వారా వాళ్ళకి సర్టిఫికేట్ ఇష్యూ కూడా అవుతుంది. కాబట్టి డెఫినెట్ గా ఇది త్రూ అవుట్ అవర్ కంట్రీ, మన భారతదేశం మొత్తంలో కూడా ఇవి విలువ ఇవ్వబడతాయి. ఇవన్నీ కూడా ఈ సర్టిఫికేట్స్ దాని ద్వారా ఉద్యోగాలు పొందేదానికి కూడా అవకాశం చాలా బాగుంటది. మన ఏపీఎస్ఎస్డిసి ద్వారా జరిగే ఏ స్కిల్ కోర్స్ అయినా కూడా సర్టిఫికెట్ ఇస్తామండి. అది చాలా ప్రామాణికమైనది. ఇది సార్ కేంద్ర ప్రభుత్వాలతో పాటు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఏపీ ఎస్ఎస్డిసి అమలు చేస్తున్న ముఖ్యమైన నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు ఏమిటి సార్? అంటే మన దగ్గర ఏంటంటే మన రాష్ట్రంలో ఇప్పుడు ముఖ్యంగా తీసుకున్నాం అనుకోండి, మన దగ్గర ఏంటంటే మనకి సీఎం స్కిల్ ఎక్సలెన్స్ సెంటర్స్ అని మనం ఇంజనీరింగ్ కాలేజెస్ లో పెట్టుకున్నామండి. అంటే ఇంజనీరింగ్ చేస్తున్నటువంటి విద్యార్థులకి ఈ కరెంట్ ఇప్పుడు ఉన్నటువంటి ఎమర్జింగ్ టెక్నాలజీస్ లో ట్రైనింగ్స్ ఇవ్వడం, వాళ్ళకి దానివల్ల ఉద్యోగత పెరిగేలా చూసేలా సీఎం స్కిల్ సెంటర్స్ అని సీఎం అనేసి 98 సెంటర్స్ ఉన్నాయి ఇంజనీరింగ్ కాలేజ్ లో పర్టికులర్ గా. సీఎం స్కిల్ సెంటర్స్, ఎక్సలెన్స్ సెంటర్స్ ద్వారా ఇప్పటివరకు 1,14,000 మంది ట్రైనింగ్ చేయడం కూడా జరిగింది. అలాగే స్టేట్ మొత్తం తీసుకుంటే కూడా మనం 485 ఎంప్లాయబిలిటీ స్కిల్ సెంటర్స్ కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా ఏంటంటే డిగ్రీ కాలేజెస్ లో కూడా వీటిని మనము ఎస్టాబ్లిష్ చేసుకున్నాం. ఎంప్లాయబిలిటీ స్కిల్ సెంటర్స్ లో డిజిటల్ స్కిల్స్, డాటా సైన్స్, ఆటోమేషన్ ఇలాంటి కోర్సెస్ కూడా మనం ఫ్రీ ఆఫ్ కాస్ట్ కింద వాళ్ళకి అందించి ఇప్పటికే 2 లక్షల మంది చదువుకుంటున్నట్టు విద్యార్థుల్ని ఇప్పటి వరకు మనం ట్రైన్ చేయడం జరిగిందండి. అలాగే కాకుండా ఏంటంటే మనకు ఏపీఎస్ఎస్డిసి స్కిల్ హబ్స్ అని, స్కిల్ స్పోక్స్ అని, ఎంటర్ప్రెన్యూర్షిప్ ట్రైనింగ్స్, పిఎంకేవై ట్రైనింగ్స్ ఇవన్నీ కూడా అమలు చేస్తున్నాం మనం. ప్రత్యేక యువతకు, మహిళలకు, గ్రామీణులకు కూడా ప్రాధాన్యం ఇస్తూ ఈ రకమైనటువంటి శిక్షణ కార్యక్రమాలన్నీ చేస్తున్నామండి మనం. సార్ ప్రస్తుతం మీరు ఏ ఏ రంగాల్లో శిక్షణ అందిస్తున్నారు సార్? అంటే మీరు చెప్పినట్టు ఐటీ, ఆరోగ్య రంగం, ఎలక్ట్రానిక్స్ ఇలాగ కొన్ని రంగాలు చెప్పారు కదా. ఇటువంటి రంగాలలో అవకాశాల గురించి కూడా ఒకసారి వివరిస్తారా? ఏపీఎస్ఎస్డిసి ప్రస్తుతం యువత అవసరాలు, అలాగే పరిశ్రమలు, దగ్గరగా ఉన్నటువంటి పరిశ్రమల అవసరాన్ని బట్టి కూడా అనేక రంగాల శిక్షణ ఇస్తున్నాం మనము. ఇప్పుడు ముఖ్యంగా ఐటీ అండ్ ఎమర్జింగ్ టెక్నాలజీస్ లో తీసుకుంటే డేటా అనలిటిక్స్ లో ఇస్తున్నాం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, క్లౌడ్ కంప్యూటింగ్, సైబర్ సెక్యూరిటీ, పవర్ బిఐ లలో ట్రైనింగ్ ఇస్తున్నాం. అలాగా మనం హెల్త్ సెక్టార్ తీసుకుంటే మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్, నర్సింగ్ అసిస్టెంట్, హెల్త్ కేర్ సపోర్ట్ సర్వీసెస్ కూడా ఇస్తున్నాం మనం. ఎలక్ట్రానిక్స్ రంగాన్ని తీసుకుంటే మనకు ఎలక్ట్రానిక్స్ మెకానిక్, ఈఎస్డిఎం అంటే ఎలక్ట్రానిక్స్ సిస్టమ్ డిజైన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ లో కూడా ట్రైనింగ్స్ ఇస్తున్నామండి. లాజిస్టిక్స్ రంగంలో తీసుకుంటే ముఖ్యంగా వేర్ హౌస్ మేనేజ్మెంట్, సప్లై చైన్, డ్రైవింగ్ అండ్ లాజిస్టిక్ అసోసియేట్ కింద వారికి ట్రైనింగ్స్ ఇవ్వడం జరుగుతోంది. నిర్మాణ రంగం తీసుకుంటే ప్లంబింగ్, ఎలక్ట్రికల్ వైరింగ్, మేసన్స్, సైట్ సూపర్వైజరు ఇలాంటివి వీటిలో మనం ట్రైనింగ్ ఇప్పిస్తున్నాం. పర్యాటక మరియు హాస్పిటాలిటీ రంగాల్లో తీసుకుంటే హోటల్ మేనేజ్మెంట్, ఫుడ్ అండ్ బెవరేజెస్, టూర్ గైడ్, హౌస్ కీపింగ్ ఈ రకంలో ఈ సంబంధించినటువంటి జాబ్ రోల్స్ లో ట్రైనింగ్స్ ఇవ్వడం జరుగుతోంది. అలాగే అండి ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం మనము చర్చించుకోవాల్సిన అవసరం ఏముందంటే, మనం హెల్త్ కేర్ సెక్టార్ తీసుకుంటే మనం ఇక్కడ మన రాష్ట్రానికో లేకపోతే భారతదేశంలో ఉపయోగపడేలానే కాకుండా ట్రైనింగ్స్ ని మనం ఇప్పుడు యూరోపియన్ కంట్రీస్ లేకపోతే జపాన్ లాంటి ఏషియన్ కంట్రీస్ ఇక్కడంతా కూడా మనకి మన నర్సింగ్ చేసినటువంటి అభ్యర్థులకి మంచి డిమాండ్ ఉందండి. అక్కడ ఎక్కువ మంచి ఉద్యోగ అవకాశాలు ఉన్నందున వారికి కూడా ఏమని చేస్తున్నామంటే వాళ్ళకి ఆ దేశాల్లో పనిచేయాలంటే యూరోపియన్ దేశాల్లో కానీ లేకపోతే జపాన్, కొరియా ఇలాంటి కంట్రీస్ లో పని చేయాలనుకుంటే ఆ దేశానికి సంబంధించినటువంటి లాంగ్వేజ్ నేర్చుకోవాలి. వాళ్ళు కనీసం మన ఇంటర్మీడియట్ లెవెల్ స్థాయినా ఉండాలి, భాషలో పట్టు ఉండాలి. అదే ఉద్దేశంతో మనము గత సంవత్సరం నుంచి మనం ఏం చేస్తున్నామంటే మన నర్సింగ్ విద్యార్థులకి ఎవరైతే ఇంట్రెస్ట్ చూపిస్తారో లేదా విదేశాల్లో వెళ్ళి పని చేయాలి, ఉద్యోగాలు చేయాలనుకుంటున్నారో వారందరికి కూడా మనము విదేశీ విద్యను కూడా అంటే విదేశ భాషలు కూడా మనం వాళ్ళకి నేర్పించడం జరుగుతుంది. మొట్టమొదటగా మనం ఏంటంటే జర్మన్ లాంగ్వేజ్ నర్సింగ్ గ్రాడ్యుయేట్స్ కి జర్మన్ లాంగ్వేజ్ ట్రైనింగ్స్ ఇవ్వడం మన రాష్ట్రంలో. అందులో కూడా ఇప్పటికి లాస్ట్ ఇయర్ మనం స్టార్ట్ చేశాం. ఇప్పటికే దాదాపు 110 మంది పైబడి జర్మన్ లాంగ్వేజ్ నేర్చుకొని వెంటనే వాళ్ళకి ఉద్యోగాలు కూడా స్థిరపడబోతున్నారు త్వరలో. అలాగే జపనీస్ లో కూడా మనం ట్రైనింగ్స్ ఇంప్లిమెంట్ చేయబోతున్నాం ఈ ఇయర్ నుంచి. ఈ విధంగా ఎక్కడైతే అవసరం అయితే ఉందో మన యువతకి అయితే ఎక్కడైతే ఉద్యోగాలు లభిస్తాయో, అలాగే ఎక్కడైతే ఉద్యోగ అవకాశాలు ఉన్నాయో ఆ రంగాల్లో మనము సృష్టిస్తూ పోతూనే ఉందండి ఏపీఎస్ఎస్డిసి అవసరాలను బట్టి.
సార్ మీరు ప్రస్తావించడం జరిగింది పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా కోర్సులు అని చెప్పి సార్. సార్ మరి పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా కోర్సులను రూపొందించేందుకు పరిశ్రమలతో ఏపీఎస్ఎస్డీస్ ఏ విధంగా సమన్వయం చేస్తుందంటారు? అవునండి. ఇది చాలా ముఖ్యమైనటువంటిది. మీరు అడిగిన దాని గురించి నేను ఒక్కటి మీకు వివరణ ఇస్తాను. మనం ఈ సంవత్సరం ఏం చేశామంటే, ప్రతి జిల్లాకి ఉన్నటువంటి మన 28 జిల్లాల రాష్ట్రంలో ప్రతి జిల్లాకి జిల్లాకొక స్కిల్ డెవలప్‌మెంట్ ప్లాన్, సమగ్రమైనటువంటి స్కిల్ ప్లాన్ ఒకటి తయారు చేసుకోవాలనేటువంటి ప్రభుత్వ ఆదేశాల ప్రకారం మనం వర్క్ చేశామండి అందులో. ఇందులో డిస్ట్రిక్ట్ స్కిల్ డెవలప్‌మెంట్ ప్లాన్ అంటాం ఇది. ప్రతి జిల్లాకి ఇందులో ఏంటంటే గతంలో ఏమయ్యేదంటే ఈ స్కిల్ డెవలప్‌మెంట్ యాక్టివిటీస్ జాబ్ మేళాస్ కానీ లేకపోతే ప్లేస్‌మెంట్ యాక్టివిటీస్ అంటే ట్రైనింగ్స్ ఇచ్చిన తర్వాత ప్లేస్ చేసేటువంటి యాక్టివిటీస్, వాళ్ళు ఉద్యోగాల్లో చేర్చేటువంటి యాక్టివిటీ, రకరకాల డిపార్ట్మెంట్స్ అన్ని కూడా 4-5 డిపార్ట్మెంట్లు చేసే కార్యక్రమం ఒకటే, చేసే పని ఒకటే, కానీ 4-5 డిపార్ట్మెంట్లు చేసేటివి. ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఎంప్లాయ్మెంట్ అండ్ ట్రైనింగ్ డిపార్ట్మెంట్, సీడాప్ అని, తర్వాత ఏపీఎస్ఎస్డిసి అని, నాక్ అని, ఓవర్సీస్ మ్యాన్ పవర్ అని, ఇలా రకరకాలుగా ఆర్గనైజేషన్ పనిచేసేటివి. కానీ ఈ సంవత్సరం నుంచి ఏంటంటే ఈ 5 స్కిల్ డెవలప్మెంట్ మీద పనిచేసే ఆర్గనైజేషన్ అన్ని కూడా ఒకే గొడుగు కింద, అంటే ఒకే డిపార్ట్మెంట్ గా ఫామ్ చేసింది గవర్నమెంట్. సో ఈ సంవత్సరం ఏం జరిగిందంటే ప్రతి జిల్లాకి డిస్ట్రిక్ట్ స్కిల్ డెవలప్మెంట్ ప్లాన్ తయారు చేయడంలో ఏం చేశామంటే నియర్ బై మన ఆ జిల్లాకు, ప్రతి జిల్లాకు ఒక నిర్దిష్టమైనటువంటి మొదటి నుంచి వచ్చేటువంటి ఉద్యోగాలు కల్పించే రంగాలు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనం కోస్తాకి వెళ్తే మనం అగ్రికల్చర్ అంటే వ్యవసాయం అనేది మనకి ఎక్కువగా ఉద్యోగాలు కల్పిస్తూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ కర్నూలు వెళ్ళామనుకోండి, అక్కడ సోలార్ ఆధారిత అంటే సౌర విద్యుత్ సంబంధించినటువంటి ఎక్కువ పరిశ్రమలు వస్తూ ఉంటాయి. అలాగే మన గుంటూరు తీసుకున్నాం అనుకోండి, అమరావతి ఉంది, కన్స్ట్రక్షన్ యాక్టివిటీ ఎక్కువ ఉంది, ఎలక్ట్రానిక్స్ సంబంధించినటువంటి పరిశ్రమలు వస్తున్నాయి, కొన్ని ఆహార ఆధారిత పరిశ్రమలు వస్తున్నాయి. ఇట్లా ఒక్కొక్క జిల్లాకు ఒక రకమైనటువంటి ఉన్నాయి. అలాగే కాకుండా ఇప్పటికే ఉన్నటువంటి ఇండస్ట్రీస్ లో ఉన్నటువంటి యాజమాన్యాలతో కూడా చర్చించి వారికి ఎలాంటి మ్యాన్ పవర్ అంటే మానవ వనరులు అవసరమో అది కూడా కనుక్కొని, ఇంకా భవిష్యత్తులో రాబోయే అవకాశాలైనటువంటి వివిధ రంగాలను కూడా గుర్తించి వీటిని అన్ని కలబోతగా తీసుకొని ప్రతి జిల్లాకు ఒక స్కిల్ డెవలప్మెంట్ ప్లాన్ తయారు చేసుకున్నామండి. ఇలా వచ్చినటువంటి 28 జిల్లాల నుంచి వచ్చిన డిస్ట్రిక్ట్ స్కిల్ డెవలప్మెంట్ ప్లాన్స్ ని కలిపి స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ ప్లాన్ గా చేసుకుని అందులో వచ్చినటువంటి ఎంతమందిని ట్రైనింగ్ ఇవ్వాలి, ఎంతమందిని ప్లేస్ చేయాల్సిన అవసరం ఉంది ఈ సంవత్సరం అన్నది ఒక సమగ్రమైనటువంటి ప్రణాళిక రూపొందించుకున్నాం. ఈ విధంగా ప్రణాళికలు తయారు చేసుకునే సమయంలోనే దగ్గర ఉన్నటువంటి పరిశ్రమల్ని, వారి అభిప్రాయాల్ని తీసుకొని మనం ప్లాన్ చేసుకుంటున్నామండి. ఇది ఇందులో ఈసారి జరిగినటువంటి ఒక మంచి మార్పు. సార్ మరి శిక్షణ పూర్తి చేసిన అభ్యర్థులకు ఉద్యోగాల కల్పనలో ఏపీఎస్ఎస్డీసీ ఏ విధంగా జాబ్ మేళాస్ అండ్ ప్లేస్మెంట్ డ్రైవ్స్ నిర్వహిస్తుందంటారు? ఈ ట్రైనింగ్ అయిన పిల్లలు అలా కాకుండా మామూలుగా ట్రైనింగ్ ఇవ్వకుండా కొంతమంది చదువుకొని రెగ్యులర్ గా చదువుకునేటువంటి ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న పిల్లలందరికీ కూడా ఏంటంటే రాష్ట్రంలో మనకు 175 అంటే 175 నియోజకవర్గాలు ఉన్నాయి. అయితే ప్రభుత్వ ఆదేశాల ప్రకారం మనం ప్రతి నియోజకవర్గంలో 3 నెలలకు ఒకసారి ఒక జాబ్ మేళా ఒకటి కండక్ట్ చేయబడుతుంది. ప్రతి ఒక్క నియోజకవర్గము సంవత్సరంలో 4 జాబ్ మేళాలు అక్కడ నిర్వహించడం జరుగుతుంది. అక్కడ ఏంటంటే ఆ నియోజకవర్గంలో చేయడం, కాన్సన్ట్రేటెడ్ గా చేయడం, అంటే అందరికి కూడా ఎక్కువ మందికి సమాచారం ఇవ్వడం, ఎక్కువ మంది పిల్లలు మొబలైజ్ చేయడం, ఎవరైతే అవసరమైనటువంటి ఉన్నారో, ఎవరైతే వర్క్ చేయాలి అనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా సమాచారం అందించి చుట్టూ ఉన్నటువంటి అభ్యర్థులు అవసరమైన పరిశ్రమల నుంచి ఇండెంట్ తీసుకోవడం, వాళ్ళందరినీ ఒక చోటుకు చేర్చి 175 అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ లో జాబ్ మేళా కండక్ట్ చేస్తున్నామండి. ప్రతి అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ లో 3 నెలలకు ఒకసారి జరుగుతుంది. సార్ గ్రామీణ ప్రాంతంలో ఉన్న యువత అంటే నిరుద్యోగ యువత కోసం, మహిళల కోసం, దివ్యాంగుల కోసం, సో ఇటువంటి వారికి ప్రత్యేకంగా మనకి నైపుణ్యాభివృద్ధి సంస్థ చేపడుతున్న కార్యక్రమాలు ఏమన్నా ఉన్నాయంటారా? అవును, ఉన్నాయండి. యాక్చువల్గా ఏంటంటే వారికి ఇవ్వాల్సిన ప్రయారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది కదా, ఇస్తున్నాం మనం కూడా. మనం ఇంత ముందుగా చెప్పుకున్నట్టుగా ఏంటంటే మన దగ్గర ఉండే ప్రత్యేకమైన స్కిల్ హబ్స్ ఉన్నాయి, స్కిల్ సెంటర్స్ ఉన్నాయి. వీటిలో కూడా ఏంటంటే ఎక్కువ వాళ్ళు కూడా ప్రయారిటీ ఇచ్చి వాళ్ళకి ఏ ట్రైనింగ్ అయితే వాళ్ళు జాబ్ రోల్లో అయితే వాళ్ళు ఫిట్ అవుతారో, వాళ్ళకి ఏది అనుకూలంగా ఉంటుందో అందులో ట్రైనింగ్స్ ఇచ్చి వాళ్ళకు కూడా కొంచెం ముందుగా వాళ్ళకి ఉద్యోగాలు కల్పించడం, ట్రైనింగ్స్ ఇవ్వడం, తర్వాత వాళ్ళకు కూడా ఉద్యోగాలు కల్పించడం జరుగుతుందండి. సార్ మీరు ఇందాక ప్రస్తావించడం జరిగింది కళాశాలల్లోనే, అంటే డిగ్రీ, ఇంజనీరింగ్, పాలిటెక్నిక్, ఐటీఐ విద్యార్థుల కోసం మీరు కళాశాలల ద్వారానే కొన్ని ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు అందిస్తున్నామని చెప్పారు కదా సార్. సో వాటికి సంబంధించిన వివరాలు సార్.
అంటే ఇప్పుడు మనకి ఏపీఎస్ఎస్డిసి ద్వారా ఏంటంటే కొత్తగా వస్తున్న టెక్నాలజీస్ లో వీటిలో ఉన్నటువంటి ఇండస్ట్రీస్ తో అయితే ఏమి లేకపోతే ఆర్గనైజ్ తో ఏమి మన కొలాబరేషన్స్ ఉంటాయి. కొలాబరేషన్స్ చేసుకుంటుంది ఎప్పటికప్పుడు. ఏపీఎస్ఎస్డిసి అవసరాన్ని గమనించి ఏదైతే టెక్నాలజీ అనేది వస్తుందో దాంతో ఆ సంస్థలతో కొలాబరేట్ చేసుకుంటుందండి. ఆ కొలాబరేట్ చేసుకున్న తర్వాత ఏంటంటే ఆర్గనైజేషన్స్ ద్వారా ఏదైతే పిల్లలు చదువుకుంటున్నారో వాళ్ళకి ఇంజనీరింగ్ కానీ డిగ్రీ కాలేజెస్ కానీ ఇంజనీరింగ్ కాలేజ్ పాలిటెక్నిక్ ఐటీఎస్ వీటికి యాడ్ ఆన్ స్కిల్ అంటే వాళ్ళ రెగ్యులర్ కోర్స్ నడుస్తూ ఉంటుంది. బట్ ఎట్ ది సేమ్ టైం ఏంటంటే మనం ఈ కొత్త న్యూ టెక్నాలజీస్ ని మనం కొలాబరేట్ అయినటువంటి సంస్థల ద్వారా అక్కడ వాళ్ళకి ఆఫ్లైన్ మోడ్ లో కానీ ఆన్లైన్ మోడ్ లో కానీ వాళ్ళకి అక్కడ ట్రైనింగ్ ఇప్పించి వాళ్ళకి అందులో సర్టిఫికేషన్ ఇప్పించబడుతుందండి. ఈ విధంగా ఫర్ ఎగ్జాంపుల్ ఏఐ వచ్చింది ఇప్పుడు మనకి కొత్తగా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది. పిల్లలు మామూలు రెగ్యులర్ గా చదువుకుంటుంటారు. ఇది కూడా ఒక కోర్సు 1 అవర్ లేకపోతే హాఫ్ అన్ అవర్ కింద వాళ్ళకి యాడ్ ఆన్ కోర్స్ కింద వీళ్ళు ట్రైనింగ్ ఇవ్వడం. క్వాంటమ్ టెక్నాలజీస్ వచ్చింది, అలాగా దాన్ని కూడా ఇంట్రొడ్యూస్ చేయడం. ఈ విధంగా వాళ్ళకి రెగ్యులర్ గా జరుగుతున్నటువంటి ఎడ్యుకేషన్ కే యాడ్ ఆన్ గా ఇవ్వడం జరుగుతుందండి. సార్, మనం చూస్తూ ఉన్నాము అంటే ఈ రోజుల్లో స్వయం ఉపాధి అండ్ స్టార్టప్స్ ఈ రంగానికి ప్రాధాన్యత పెరుగుతూ ఉంది అండ్ గవర్నమెంట్ కూడా మనకి ప్రోత్సాహకాలు కూడా అందిస్తూ ఉంది. సో ఈ విధంగా స్టార్టప్స్ ప్రారంభించాలనుకునే యువతకు మన ఏపీఎస్ఎస్డిసి ఏ విధంగా సహాయం అందిస్తుంది? ఏపీఎస్ఎస్డిసి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే స్వయం ఉపాధి మరియు స్టార్టప్లు ప్రారంభించాలనుకుంటే ఎవరైతే ఇంట్రెస్ట్ ఉంటుందో వారందరికీ కూడా ఏంటంటే ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ట్రైనింగ్లు కూడా కండక్ట్ చేయడం జరుగుతుందండి. అందులో ఆ ట్రైనింగ్ లో వాళ్ళకి ఏంటంటే బిజినెస్ ప్లాన్ ఎలా తయారు చేసుకోవాలి, లేదంటే ఆల్రెడీ అందులో నిష్ణాతులైనటువంటి స్పెషలిస్ట్ తో వాళ్ళ క్లాసులు చెప్పించడం, అలాగే మార్కెటింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్ కింద వాళ్ళకి ట్రైనింగ్లు ఇప్పించడం, ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ మీద, బ్యాంకులు ఫైనాన్షియల్ సంస్థలతో సమన్వయం చేయడం, లోన్ సపోర్ట్, సబ్సిడీలు ఏమైనా స్కీమ్స్ ఉంటే వాళ్ళకి అందరూ కూడా అవగాహన కల్పించి వాళ్ళు అటువైపు వెళ్ళేలా వాళ్ళు ఎంకరేజ్ చేయడం, ఈ విధమైనటువంటి కార్యక్రమాలు చేస్తుంటుందండి. సార్, మన రాష్ట్రంలో ఈ స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాలు ఎక్కడెక్కడ ఉన్నాయంటారు? గ్రామీణ ప్రాంత యువతకు ఇవి అందుబాటులో ఉన్నాయంటారా? అవునండి. ఏపీ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అంటే ప్రతి అసెంబ్లీ కాన్స్టిట్యూన్స్ లో మనం ముందే అనుకున్న జాబ్ మేళా కండక్ట్ చేస్తున్నామని. అంటే మన ఉనికి అక్కడ ఉంది. అలాగే ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ఒక స్కిల్ హబ్ కూడా పెట్టుకున్నాం మనం. అక్కడే ఉన్నటువంటి డిగ్రీ కాలేజ్ కానీ ఏదన్నా ఒక ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ లో మనం స్కిల్ హబ్ గా దాన్ని ఎస్టాబ్లిష్ చేసుకున్నాం అన్నట్టు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్ని క్రియేట్ చేసుకొని. అలాగే డిగ్రీ కాలేజ్ అయితే తీసుకున్నాం అనుకోండి, గతంలో మీకు ఇంతకుముందే చెప్పినట్టుగా ఎంప్లాయబిలిటీ స్కిల్ సెంటర్స్ అని చెప్పాను నేను, ఏది డిగ్రీ కాలేజెస్ లో. అదే ఇంజనీరింగ్ కాలేజ్ తీసుకున్నాం అనుకోండి, సీఎం స్కిల్ ఎక్సలెన్స్ సెంటర్స్ అంటాం. ఈ విధంగా వాటిని అక్కడ ఎస్టాబ్లిష్ చేసుకొని, ఆ పేర్లతో ఎస్టాబ్లిష్ చేసుకొని కావాల్సినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని, కావాలి కంప్యూటర్స్ అయితే ఏమి, లేకపోతే ఇంకా వాళ్ళకి కావాల్సినటువంటి ల్యాబ్ సంబంధించినవి కానీ ఇవన్నీ కూడా అక్కడ వాళ్ళకి ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇవన్నీ కూడా అసెంబ్లీ కాన్స్టిట్యూయెన్సీస్ అంటే మనకు అంటే గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఆల్మోస్ట్ కవర్ అవుతాయి. కాబట్టి గ్రామీణ యువత అనేది చాలా ప్రధానమైనది స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్. ఇప్పుడు స్కిల్ ఎకో సిస్టమ్ రాష్ట్రంలో ప్రతి జిల్లాల్లో, ప్రతి అసెంబ్లీ కాన్స్టిట్యూయెన్సీలో తీసుకుంటే స్కిల్ ఎకో సిస్టమ్ అనేది ఇట్స్ వెరీ స్ట్రెంగ్త్ అండి, చాలా బలంగా ఉంది. ఇప్పుడు మనం ఒక కాలేజీ తీసుకున్నాం అనుకోండి, అక్కడ మనం కోఆర్డినేటర్ అనే పేరుతో మనకు స్కిల్ కోఆర్డినేటర్స్ ఉంటారు. అలాగే జిల్లాకు వచ్చామనుకో, జిల్లా ఆఫీసులు 4-5 ఆఫీసులు ఉన్నాయి మనకి. జిల్లా స్థాయిలో డిస్ట్రిక్ట్ స్కిల్ డెవలప్మెంట్ ఆఫీసర్ ఉంటారు, జిల్లా ఎంప్లాయ్మెంట్ అండ్ స్కిల్ ఆఫీసర్ డెసో అంటాం. ప్రీవియస్లీ ఇంతకుముందు ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్ అనే వాళ్ళం, ఇప్పుడు జిల్లా ఎంప్లాయ్మెంట్ అండ్ స్కిల్ ఆఫీసర్ అంటాం, డెసో అని. అలాగే సీడాప్ సంస్థ నుంచి వాళ్ళు ట్రైనింగ్స్ ఇస్తుంటారు, గ్రామీణ ప్రాంతాలు ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేస్తుంటారు. అక్కడి నుంచి మనకి జాబ్ డెవలప్మెంట్ జేడిఎంస్ అని ఉంటారు అక్కడ. అలాగే నాక్ సెంటర్స్ ఉన్నాయి, నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ అనేసి, అది కూడా మన కన్స్ట్రక్షన్ యాక్టివిటీలో ప్యూర్ గా ఇచ్చేటువంటి ట్రైనింగ్స్ ఇచ్చేటువంటి ఆర్గనైజేషన్ నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ ఆంధ్రప్రదేశ్. దానికి సంబంధించినటువంటి స్టాఫ్, అసిస్టెంట్ డైరెక్టర్స్ ఉంటారు జిల్లా స్థాయిలో. ఇలా తీసుకుంటే ఈ స్కిల్ ఎకో సిస్టమ్ లో చాలా మంది ఫంక్షనరీస్ ఉన్నారు. అది గుర్తించడం, వాళ్ళని కలవడం, వారి నుంచి లబ్ధి పొందడం అనేది చాలా ఈజీ అండి ఇప్పుడు. సార్, రాబోయే రోజుల్లో ఏపీఎస్ఎస్డిసి చేపట్టబోయే కొత్త కార్యక్రమాలు, లక్ష్యాలు ఏమన్నా ఉన్నాయా? సో వాటి వివరాలు. పరిశ్రమలకు ఏం అవసరం, పరిశ్రమలు చుట్టూ ఉన్నటువంటి పరిశ్రమలు ఏ రకమైన మార్పులు వస్తున్నాయి, వాళ్ళకి ఎలాంటి మానవ వనరులు మనము కల్పించగలం, అలాగే మన దగ్గర చదువుకుంటున్నటువంటి యువతకు ఎలాంటి టెక్నాలజీస్ కానీ లేకపోతే వేరే స్కిల్స్ కానీ వాళ్ళకి ఇంపార్ట్ చేస్తే వాళ్ళకు ఉద్యోగిత అంటే ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ పెరుగుతాయి అన్న కాన్సెప్ట్ తో ఎప్పుడు నిరంతరం, ఎప్పుడు కూడా అండి ఫుల్ స్టాప్ అన్న కాన్సెప్టే ఉండదు ఏపీఎస్ఎస్డిసిలో. ఎవ్రీ టైమ్ ఏది చేస్తే మనం ఎక్కువ యువతకు అందుబాటులోకి వస్తాం,
యువతకి ఎక్కువ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ కల్పిస్తామనే కాన్సెప్ట్ తోనే ఎవ్రీడే డిస్కషన్స్ నడుస్తుంటాయి ఏపీఎస్ఎస్డిసి లో. అలాగే రాబోయే రోజుల్లో మరిన్ని అధునాతన కార్యక్రమాలు చేయాలని కూడా ఆ ప్లాన్ చేసుకుంటున్నామండి ఆల్రెడీ. ఎమర్జింగ్ టెక్నాలజీస్ అయిన ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అలాగే జనరేటివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, గ్రీన్ స్కిల్స్, ఎలక్ట్రికల్ వెహికల్స్, డ్రోన్ టెక్నాలజీ, సస్టైనబుల్ డెవలప్మెంట్ మీద వచ్చేటువంటి వివిధ జాబ్ రోల్స్, వీటన్నిటిపైన కూడా మనం దృష్టి పెడుతున్నాం. అలాగే ఏంటంటే ఇంతకుముందు మీతో మనం డిస్కస్ చేసుకున్నట్టుగా మన పిల్లలకి, మన దగ్గర చదువుకున్న పిల్లలకి ఇంజనీర్స్ అయితే మీ, డాక్టర్స్ అయితే మీ, లేకపోతే ఫిజియోథెరపిస్టులు అయితే మీ, నర్సెస్ అయితే మీ, హెల్త్ కేర్ కానీ లేకపోతే ఇంజనీరింగ్ కానీ, వారికి వేరే దేశాల్లో కూడా ఎలాంటి అవకాశాలు ఉన్నాయి అనేది కూడా మనం స్టడీ చేస్తున్నాం. మన అందుకోసమే ఓవర్సీస్ మ్యాన్ పవర్ కంపెనీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అంటే ఓమ్ క్యాప్ అని మనకు ఓవర్సీస్ ప్లేస్మెంట్ కోసం ఒక మనకు ఆర్గనైజేషన్ ఉంది. అది కూడా స్కిల్ ఎకో సిస్టమ్ లో ఒక భాగమే. అది కూడా ఏ భాషను వాళ్ళకి నేర్పితే పిల్లలకు, మన పిల్లలకు నేర్పితే వాళ్ళు భవిష్యత్తులో మంచి ఉద్యోగాలు వస్తాయి. జపాన్ పంపాలంటే జపనీస్ వచ్చి ఉండాలి. యూరోపియన్ కంట్రీస్ పోవాలంటే ఏ కంట్రీకి ఒక పిల్లల్ని పంపాలనుకుంటే ఆ కంట్రీకి స్పెసిఫిక్ గా ఉండేటువంటి లాంగ్వేజ్, ఫర్ ఎగ్జాంపుల్ జర్మనీకి పంపాలంటే జర్మన్ లాంగ్వేజ్ రావాలి. అలాగే మనం ఇటలీ పంపాలంటే ఇటాలియన్ రావాలి. ఆ విధంగా ఎక్కడైతే అవసరమైతే ఉందో మేము ప్లాన్ చేస్తున్నాం. జర్మనీకి ప్లాన్ చేస్తున్నాం, జర్మన్ లాంగ్వేజ్ నేర్పిస్తున్నాం. జపనీస్ కి మన పిల్లల్ని మన హెల్త్ కేర్ సెక్టర్ నుంచి పంపాలనుకుంటున్నాం. అందుకోసం జపనీస్ ని ఎలా నేర్పించాలనేటువంటి కాన్సెప్ట్ ఆలోచిస్తున్నాం. టెక్నాలజీ చాలా ఫాస్ట్ గా మూవ్ అవుతుంది కాబట్టి వీళ్ళకి ఎమర్జింగ్ టెక్నాలజీస్ లో మన ఇంజనీరింగ్ పిల్లలకి యాడ్ ఆన్ కోర్సు కింద గాను, లేకపోతే ఆల్రెడీ మనతో కొలాబరేట్ అయినటువంటి సంస్థల ద్వారా వాళ్ళకి ఎవ్రీడే వాళ్ళకి శిక్షణ ఇప్పిస్తున్నాం. దానివల్ల వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు పెరిగే అవకాశం ఉన్నాయి. కాబట్టి ఇది నిరంతరం కొనసాగుతూనే ఉంటుందండి. ఇది ఏది బెస్ట్, మన పిల్లలకి ఏది బెస్ట్, ఏది నేర్పించాలన్న కాన్సెప్ట్ లోనే ఏపీ స్కిల్ డెవలప్మెంట్ పనిచేస్తుంది. ప్రభుత్వం కూడా అదే విధంగా ఆదేశాలు ఇస్తుంది. అటువైపే మనం పనిచేస్తున్నాం, అటువైపు కానీ. సార్, నైపుణ్యాభివృద్ధి ద్వారా ఉద్యోగం లేదా స్వయం ఉపాధి పొందాలనుకునే యువతకు మీరు ఇవ్వాలనుకునే సందేశం సార్? ఇప్పుడు యువత అంటే దే ఆర్ బాగా మెచ్యూర్డ్ అండి. పిల్లలంతా బాగా మెచ్యూర్డ్. గతంతో పోలిస్తే వాళ్ళ కింద వాళ్ళ అరచేతిలో వాళ్ళ మొబైల్ ఫోన్ లోనే వాళ్ళు ప్రపంచాన్ని దర్శించవచ్చు. ప్రపంచంలో జరిగే ఏ ఇష్యూ అనేది కూడా వాళ్ళు క్షణాల్లో తెలుసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే తెలుసుకోవాలనేటువంటి ఒక అభిలాష, ఎదగాలనేటువంటి ఒక పట్టుదల ఉండాలండి పిల్లలకి. ఉంటే డెఫినెట్ గా మనకు ఆపర్చునిటీస్ అంటే అవకాశాలు మనకు అందుబాటులోనే ఉంటాయి. కాబట్టి మామూలుగా అనవసరమైనటువంటి విషయాల కోసం సమయం వృధా చేసుకోకుండా రోజుకు 1 అవర్, 1 గంట లేదా 2 గంటలు వాళ్ళు ఏదన్నా ఎమర్జింగ్ టెక్నాలజీస్ లో కొత్తగా వస్తున్నటువంటి సాంకేతికత పైన దృష్టి పెట్టడం, లేకపోతే వేరే జనరల్ అవేర్నెసెస్ నేర్చుకోవడం, లేకపోతే వేరే లాంగ్వేజెస్ నేర్చుకోవడం, ఈ విధంగా వాళ్ళ పురోభివృద్ధికి వాళ్లే కొంత ఆలోచించుకొని స్వయం నిర్ణయం, స్వీయ ఎవాల్యుయేషన్ అంటాం కదండి, సెల్ఫ్ ఎవాల్యుయేషన్, వాళ్ళే ఎవాల్యుయేట్ చేసుకోవడం, వాళ్ళకి ఏం అవసరము, ఈ పోటీ ప్రపంచంలో మనము ముందుండాలి, ముందుకు పోవాలనుకుంటే ఏం నేర్చుకుంటే బాగుంటుంది, ఏం నేర్చుకుంటే మనం ముందుకు వెళ్ళగలం, ఈ పోటీ ప్రపంచంలో తట్టుకోగలం అన్నది వాళ్ళు ఆలోచించుకోవాలి. ఒక్కసారి వాళ్ళు ఆలోచించుకొని ఏదన్నా నేను నేర్చుకోవాలి, లేకపోతే ఎమర్జింగ్ టెక్నాలజీలు నేర్చుకోవాలి, లేకపోతే ప్రభుత్వం నుంచి పొందేటువంటి ఏమైనా ఉన్నాయా అనుకుంటే చాలా అవైలబిలిటీ ఉన్నాయి. ఇప్పుడు గతంలో పోలిస్తే ఇప్పుడు మనకు అన్ని అందుబాటులో ఉన్నాయి, అన్ని ఫ్రీ ఆఫ్ కాస్ట్, ఏ మాత్రము మూల్యం చెల్లించకుండా, డబ్బులు పే చేయకుండానే మనం ఇవన్నీ పొందొచ్చు. అలాగే ఫర్ ఎగ్జాంపుల్ మన ఏపీఎస్ఎస్డిసి ఉంది, మనకి ఇంటిగ్రేటెడ్ పోర్టల్ ఉంది, నైపుణ్యం అని, ఏపీ స్టేట్ ఇంటిగ్రేటెడ్ పోర్టల్. అది అందులో మనం అందులో రిజిస్టర్ అయ్యి అందులో వచ్చేటువంటి అవకాశాలు కూడా చెక్ చేసుకోవచ్చు. ఏం ట్రైనింగ్స్ నడుస్తున్నాయి కొత్తగా, దేంట్లోనే మనం జాయిన్ కావచ్చా, మనకు కావాల్సిన ఉపయోగపడతాయా, ఏ ట్రైనింగ్స్ నడుస్తున్నాయి, ఏ కార్యక్రమాలు ఉన్నాయి అన్ని కూడా మనం నైపుణ్యం పోర్టల్ నుంచి తీసుకోవచ్చు. ఎప్పటికప్పుడు ఒక నైపుణ్యమే కాదు, నేర్చుకోవాలనుకుంటే చాలా వెబ్సైట్స్ ఉన్నాయి. నైపుణ్యంతో పాటు మనది ఓన్ పోర్టల్, మన స్టేట్ పోర్టల్, అలా కాకుండా చాలా ప్రైవేట్ లో కూడా చాలా పోర్టల్స్ ఉన్నాయి. నేర్చుకోవాలనుకోవాలి, ఎదగాలని వాళ్ళు కలగాలి. సార్, ఈనాటి మన ప్రత్యేక పరిచయ కార్యక్రమంలో మీరు పాల్గొని నైపుణ్యాభివృద్ధికి సంబంధించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న వివిధ కోర్సెస్ కి సంబంధించిన పూర్తి సమాచారం మన ఆకాశవాణి శ్రోతలకు అందించినందుకు మీకు మరోసారి ధన్యవాదాలు సార్. మీకు కూడా ధన్యవాదాలండి. మీ ద్వారా రాష్ట్ర యువతకి చేరువైనందుకు, వారిని అందరూ కూడా మీ ద్వారా కలుస్తున్నందుకు మీకు కూడా ధన్యవాదాలు. వారికి కూడా శుభాశిస్సులు. ధన్యవాదాలండి.
ఇంతవరకు ఇవాళ ప్రపంచ యువజన నైపుణ్యాల దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శ్రీ దేవపట్ల మనోహర్ గారితో ప్రత్యేక పరిచయ కార్యక్రమాన్ని విన్నారు. పరిచయకర్త రావుల సాయి గిరీష్. ఈ కార్యక్రమాన్ని మీరు మరలా వినాలనుకుంటే ఆకాశవాణి విజయవాడ ప్రాంతీయ వార్తా విభాగం యూట్యూబ్ ఛానల్ ఆకాశవాణి న్యూస్ విజయవాడలో వీక్షించగలరు. ఈ కార్యక్రమం ప్రాంతీయ వార్తా విభాగం ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణ.